ఆకలి ఇది నా బతుకే అయినా బతకడానికి పక్కనోడిపైన ఆధారపడాలి. రోజు ఆకలితో ఒక యుద్ధమే చెయ్యాలి. నా వయసు పిల్లలు బడులకు ఆనందంగా వెళ్తుంటే నేను మాత్రం బతకడానికి అడుక్కోవడానికి వెళ్తున్నాను. ఇది నా బతుకు, నా బాధ, నా వ్యధ. నేనేమవుతాననే ప్రశ్నతో, నేనేమైపోతానో తెలియని ఆలోచనతో రోజు నాతో నేను ఒక యుద్ధమే చేస్తున్నా. ఇది నా యుద్ధం, నా కథ, నా వ్యధ. ఇది నా జీవితం. కట్టుకునే బట్ట నుండి తినే తిండి, ఉంటున్న ఇల్లు, పక్కన వాళ్ళపై ఆధారపడాల్సిన జీవితం. చిన్నప్పటి నుంచి అందరి పిల్లల్లాగే బడికెళ్ళాలని, అమ్మా నాన్నతో కలిసి ఉండాలని ఎంతో ఆశపడ్డా ఏది అందని జీవితం. చిన్నప్పటి నుంచి
ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి, కట్టుకునే బట్ట అంతా ఈ హోటల్ వాళ్ళే ఇచ్చారు. అన్న రెండింటిని ఒక వడ పార్సల్. నా బతుకుల ఈ పిల్లల బతుకులు కాకూడదు, వీళ్ళు వేరే వాళ్ళపైన ఆధారపడకూడదు అనేసి నా ఈ చిన్న ప్రయత్నం. స్టార్ట్ చేద్దాం చిన్న. చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు, నువ్వెందుకు స్కూల్కి పోలేదు? నాకు చదువుకోవాలి అని ఉందన్న, కానీ ఇంట్లో వాళ్ళు ఎన్ని చదువులు చదివినా కడుపు నిండితే చాలు అని ఈ పనికి పంపించారు. చూశారు కదా అండి, వీళ్ళకి చదవాలనే ఉన్న పెద్దవాళ్ళ నిర్లక్ష్యం వలన చదువుకి దూరంగా ఇలా బతకాల్సి వస్తుంది. పెద్ద మనస్సుతో మీరు చేసే సాయమే వీళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తుంది. మీరు వేసే బాట వీళ్ళ మంచి భవిష్యత్తుకి ఒక వెలుగు వీటిలా తోడవుతుంది. కాబట్టి దయగలిగిన మనసుతో మీరు వాళ్ళకి సాయం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. క్రిమినల్స్ కూడా మనుషులే. నేను ఎప్పుడు వాళ్ళని వేరు చేసి చూడను. చిన్న తప్పు చేస్తేనే మనం జీవితాంతం అది ఎందుకు చేసాము అని అనుకోని రోజు ఉండదు. అలాంటిది వీళ్ళు ఎందుకు తప్పు చేస్తారా అని ఆలోచిస్తుంటాం. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం అనే వ్యాధి వల్ల ప్రేమించిన వాళ్ళని చంపేస్తారు. కొందరు ఈ పోటీ ప్రపంచంలో ఏ చదువు పని లేక పుట్ట నింపుకునే నేరాలు చేస్తుంటారు. కొందరు పరువు కోసం, కొందరు ప్రేమ కోసం, కొందరు పగ కోసం. బయటికి కనిపించని ఎమోషన్స్ని సాటిస్ఫై చేయడం ఎంతకైనా తెగిస్తాం. జనాలు క్రైమ్ చేసిన క్రిమినల్ని మాత్రమే చూస్తారు. కానీ అదే చూస్తే ఒక మనిషి క్రైమ్ చేయడానికి కొన్ని వందల రీజన్స్ ఉంటాయి. నా దృష్టిలో క్రైమ్ చేసిన వాడు మాత్రమే క్రిమినల్ కాదు, వాడు ఆ పని చేయడానికి కారణమైన ఈ సమాజం కూడా క్రిమినల్ మైండెడ్ సొసైటీనే. ఐ డిపార్ట్మెంట్లోకి మీకు వెల్కమ్. మనది పోలీస్ శాఖలో ఒక బ్రాంచ్ అయినా మనం వేసుకునే యూనిఫామ్ నుండి డ్యూటీ వరకు బయట ప్రపంచానికి కనిపించదు. మనం చేసే పనిలో డ్యూటీ కనిపించకూడదు, రిజల్ట్స్ మాత్రమే కనిపించాలి. మీరు 24 hours అండర్ కవర్ అనే మీకు జాలీ అనే ఎమోషన్ ఉండకూడదు. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫార్ యువర్ సర్వీస్ ఇన్ డిపార్ట్మెంట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్స్. ఆల్ ది బెస్ట్ మిస్టర్ మనోజ్ అండ్ విఘ్నేష్.
మిస్టర్ మనోజ్, మీ కెరీర్ స్టార్టింగ్ ఇంత సీరియస్ కేసు హ్యాండిల్ చేస్తారని అనుకోలేదు. ఏమైంది సార్? ఎవరో సీరియల్ కిల్లర్ అనాథ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికి 3 మర్డర్స్ అయ్యి నాకు తెలిసిన లీడ్స్ అన్ని డాక్యుమెంట్స్ రూపంలో పెట్టాను. అంటే కేసు మొత్తం నీ చేతిలో విఘ్నేష్ చేతిలో ఉంటుంది. చిన్న పిల్లల అయినా వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాం సార్? అయినా వాళ్ళ పక్కన ఆ లెటర్స్ ఏంటి ఏమి అని చూస్తాం సార్. చూడ్డం కాదు, పట్టుకోవాలి. ఇదే హంతకుడిని పట్టుకోవాలి. ఖచ్చితంగా పట్టుకుంటాం సార్. విక్టిమ్స్, ఈ క్రిమినల్స్ వల్ల వాళ్ళ జీవితాలు మొత్తం చీకట్లో బ్రతకాల్సి ఉంటుంది. క్రిమినల్స్కి వాళ్ళు చేసేది ఒక చిన్న దొంగతనమో దోపిడీయో హత్యో కావచ్చు, కానీ వాటి వల్ల కోల్పోయిన వారు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. నేను వాళ్ళ బాధల్ని తీర్చలేను, కానీ వాళ్ళ బాధలకు కారణమైన ఈ క్రిమినల్స్ మాత్రం వదలను. వీళ్ళకి పడే శిక్షతో వాళ్ళకి కనీసం సాంత్వన కలిగిస్తాను. ఈ క్రిమినల్ ఎవరో ఓన్లీ అనాథల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. అలా ఎలా చెప్పగలరు సార్? ఇప్పటి వరకు హత్యలకు గురైన చిన్నపిల్లలకు ఎవరూ లేరు అండ్ అతను హత్యలకు జరిగిన చోటు వదిలిన మెసేజెస్ అన్నీ ఆకలి గురించి, అనాథలు పడే బాధల గురించి ఉన్నాయి. అవును సార్. హత్యకు గురైన పిల్లల్ని కూడా కేవలం ఒకే పోటు లేదా దెబ్బతో చంపేశాడు. అవును సార్. ఐ థింక్ హిస్ మోటో మేబీ బాధల్లో బతికిన వీళ్ళకి ఓ ప్రశాంతమైన చావు ఇవ్వాలనే ఉద్దేశం అయిండొచ్చు. ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతున్నా పట్టించుకుని ఈ సమాజం ఈ చిన్నపిల్లలు చనిపోతే ఎందుకు పట్టించుకుంటారు?
సార్ ఇప్పటి వరకు చనిపోయిన పిల్లలంతా చిన్న అని ఒకతను తీసిన అవేర్నెస్ వీడియోలో ఉన్న వాళ్ళే సార్. సో ఇతను ఇక్కడే ఉంటాడు సార్. వీడిని ఇంటాగ్రేట్ చేయడం వల్ల హంతకుడి గురించి ఏమైనా క్లూస్ దొరకచ్చు. చూడండి సార్, ఈ వీడియోలో ఉన్న పిల్లలంతా చనిపోయారు. అవును, వీళ్ళ చిన్న పిల్లల్ని కూడా చూడకుండా ఎలా చంపాడో అర్థం కావట్లేదు. వాడిని పట్టుకోవడమే మన లక్ష్యం. అస్సలు వదలకూడదు సార్. వీడి మొత్తం డీటెయిల్స్, వర్క్, వీడి యాటిట్యూడ్ వెంటనే తెలుసుకోవాలి. ఖచ్చితంగా పట్టుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. ఈవినింగ్, కూర్చో. నీ పేరేంటి? చిన్న సార్. ఏం చేస్తుంటావు? ఇక్కడే హోటల్లో పనిచేస్తున్నాను సార్. నేను అనాథం సార్. నేను ఉంటున్న ఇల్లు, తినే తిండి అంతా వాళ్ళు ఇచ్చిందే సార్. సరే కానీ ఈ పిల్లవాడిని ఎక్కడైనా చూసావేమో, ఒకసారి చూసి చెప్పు. ఈ పిల్లోడా? ఈ పిల్లోడా? ఈ పిల్లలు అసలు ఏం జరుగుతుంది? ఊరుకో ఊరుకో, ఏమైంది? చిన్నప్పటి నుంచి నాకు ఎవరు లేరు సార్. నా బతుకు ఎట్లా పోయింది. కానీ ఈ పిల్లల బతుకు ఇలా కాకూడదని వీళ్ళ వీడియోలు తీసేవాడిని. కానీ వీళ్ళ బతుకులు మారుతాయి అనుకున్నా. కానీ వీళ్ళ ప్రాణాలే పోతాయని తెలుసుంటే అస్సలు చేసేవాడినే కాదు సార్. నా వల్ల వీళ్ళ బతుకులు మారుతుందనుకున్నా. వాడు వీళ్ళ బతుకులు తీసుకున్నాడు. ఇందులో నీ తప్పేముంది? నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఆ క్రిమినల్ ఎవడు నీ వీడియోస్లో ఉన్న పిల్లవాడు మాత్రం టార్గెట్ చేస్తున్నాడు. ఓకే, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. నేను పిలిచినప్పుడు మళ్ళీ రావాల్సి ఉంటుంది. విఘ్నేష్, ఈ క్రిమినల్ ఎవడో ఈ వీడియోస్లో ఉన్న పిల్లవాడిని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. వాడిని మనం ఈ వీడియోస్ ద్వారానే బయటికి లాగాలి. మనమే ఆ పిల్లాన్ని పెట్టి ట్రాప్ చేపిద్దాం. అలాగే వాడి మీద కూడా కనీసం ఉంచు. ఓకే సార్.
ఆ నాన్న మళ్ళీ చచ్చిపోయిందంట. ఎలారా? ఆ పిల్ల ఏడవకపోతే వాళ్ళ అమ్మకి డబ్బులు ఎవరిస్తారన్న. ఆకలితో ఉంటే ఏడుస్తుందని సరిగా బువ్వ పెట్టలేదంట. రాత్రంతా ఏడుస్తూ ఉంది. తెల్లారి లేచేసరికి ప్రాణం పోయిందంట. అసలు మనిషి అయినా రావాలా? ఎందుకన్నా మన బతుకులు మాత్రం ఇలా? వదులురా, దేవుడున్నా. దేవుడా, ఈ దేవుడా, సరిగ్గా 3 పూట్ల అన్నం పెట్టిన ఈ దేవుడు మన బ్రతుకులు ఎలా మారుస్తాడు? ఆ రాయిని దేవుడని ఎందుకు అంటున్నారు? దేవుడా, ఆ రాయిని మీరందరూ దేవుడని ఎందుకు అనుకుంటున్నారు? ఈ రాయితోనే సమాధానం చెప్తా. చిన్న, అయినా ఈ బతుకులు పెద్ద ఈ కష్టాలను చూస్తూ రోజు చచ్చే బదులు ఇప్పుడే పోతే కొంచెం శాంతంగా ఉంటుందిరా. మళ్ళీ పెద్ద పిల్లైన చంకలో ఇంకో మల్లితో మళ్ళీ అదే బతుకుతుంది. దానికన్నా ఇప్పుడు పోయేదే మంచిదిరా. బాబు, కొంచెం ఈ పాపం తీసుకుంటాను, వెళ్ళి పాలు తీసుకొని వస్తాను. మాకిన్ని కష్టాలు నేను తెలిసి కూడా దేవుడు మాకు బతుకులు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన బతుకులు నేను తీసుకుంటా, ఇంకో దేవుడు నాకు. ఇంకా ఏంటి సార్, క్రిమినల్స్ దొరికాడు, కోర్టుకు తీసుకువెళ్దాం. నేను అదే అనుకున్నా, కానీ ఈ కేసులోనే ఏదో తప్పు ఉంది. ఆల్రెడీ క్రైమ్ చేసిన వాడు మళ్ళీ మనకెందుకు హెల్ప్ చేస్తాడు? వాడిపై మనకి డౌట్ ఉంది అని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నాడు? మా ఫ్రెండ్ని పిలిచా. హాయ్ మిస్టర్ మనోజ్, క్యాన్ రిపోర్ట్స్ వచ్చాయి, అందుకన్నా ముందు ఒకసారి టెస్ట్ చేయాలి. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. ఓకే సార్.
చిన్న ఎక్కడున్నా నేను? కూల్ చిన్న, ఏమీ లేదు, జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతే. దొరికాడా సార్? రిమైండ్లో ఉంచారు. ఓకే చిన్న, ఒకసారి ఈ వీడియో చూడండి. ఏం చేయలేకపోయా సార్ వీళ్ళకి. ఓకే చిన్న, మీరు కాసేపు బయట వెయిట్ చేస్తారా? కాస్త ఆ డోరే విఘ్నేష్. సార్, స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్. అనుకున్నా సార్. ఏం చేయలేమా సార్? క్రిమినల్స్ ని వదిలేయడం కూడా క్రైమే కదా. ఇన్నోసెంట్ పట్టుకోవడం ఇంకా పెద్ద క్రైమ్. కానీ సార్, వీడిని ఇలా వదిలేస్తే ఇంకెంతమంది చిన్నపిల్లల ప్రాణాలు తీస్తాడో. బట్ డిజార్డర్. ఇక్కడ క్రిమినల్ ఒక్కడే అయితే మనం ఏదో ఒకటి చేయగలం. ఒకడే కదా సార్. ఆ చిన్నపిల్లలు మన దగ్గర కూడా చాలా సార్లు వచ్చి చేయించారు. మనం మహా అయితే చిల్లరో తినేకి ఏమన్నా ఇచ్చి పంపిస్తాం. దానికే దానకటులాగా ఫీల్ అయిపోతుంటాం. అదే పిల్లాడి చెయ్యి పట్టుకొని ఇది నీ బతుకు కాదు అని చేతిలో పుస్తకం పెట్టి బడిదారి చూపించింటే ఎన్నో బతుకులు మారే. అప్పుడు ఇలాంటి చిన్న అనే ఒక్కడు పుట్టిండేవాడే కాదు. ఈ సమాజంలో చిన్న అనే మనిషిని తయారు చేసిండేదే మనం. కానీ మనం కూడా క్రిమినల్స్. ఎగ్జాక్ట్లీ. కానీ సొసైటీ రిలైజ్ ఆన్ రిజల్ట్, నాట్ ఆన్ రీజన్స్. ఈ చిన్న పిల్లల బతుకులు చిల్లర వల్ల కాదు, చదువుల వల్ల మాత్రమే మారుతుంది. కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, నేను కాదు. బాగుపరుస్తాను ఆశలు పెట్టించి నువ్వే ప్రాణాలు తీసేసావు కదరా. బాగుపరుస్తావా? ముందు నీ బతుకు బాగుపడదు. లేదు కాబట్టి వీళ్ళ బతుకులు మార్చాలనుకున్నాను. మారుస్తావా? ఎలా మారుస్తావు? ఈ మనుషులు నమ్ముకునే
ఇది స్వార్థమైన ప్రపంచం. ఇక్కడ సాయం కడుపు నిండడానికి మాత్రం చేస్తారంతే. బ్రతుకు మార్చడానికి చేయరు. నిన్ను కాపాడాడు హోటల్ వాళ్ళు. వారు అనుకుంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి నీ బ్రతుకు మార్చిండొచ్చు. ఎందుకు మార్చలేదు? ఇక్కడ మంచి మనుషులు కూడా ఉంటాం. అయినా వాళ్ళ పిల్లల కన్నా పక్కింటి పిల్లలకు 2 మార్కులు ఎక్కువ వస్తాయని చూసి తట్టుకోవాలని సమాజం వీళ్ళ బతుకులు మారుస్తుంది అనుకోవడం నీ మూర్ఖత్వం. నువ్వు నీ బతుకు ఇంతే అని వీళ్ళతో పాటు కలిసిపోయి ఉంటే ఏ సమస్య వచ్చిండదు. కానీ మార్పు తేవాలనుకున్నావు, కానీ సరైన దారి ఎంచుకోలేకపోయావు. ఇలా మిగిలిపోయావు. ప్రపంచంలో మార్పు తేవాలనుకునే వాడి జీవితంలో ఉండే సంఘర్షణ ఇంకెవరి జీవితాల్లో ఉండదు. దీని సంఘర్షణ. ఇందులో నిన్ను గెలిపించడానికి నేను నీలోని బాధని. లేదు లేదు పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే